కీసరగుట్ట జాతర అయినా కానివ్వండి, కుంభమేళైనా కానివ్వండి, ఎలాంటి జాతరలు ఉన్నప్పటికీ కూడా ట్రాఫిక్లో ఎలాంటి జాతరలు అయినా కానీ ట్రాఫిక్ అనేది క్లియర్గా ఉంటే అక్కడ దర్శనాలే కానివ్వండి, అక్కడ యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాంటి ట్రాఫిక్ అనేది ఇక్కడ కీసరగుట్టలో ఈ శివరాత్రికి ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయో అన్నీ తెలపడానికి మనకి ఇక్కడ ట్రాఫిక్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ ఈ యొక్క ట్రాఫిక్ ఏదైతే ఉందో సార్ ఈ కీసరగుట్టలో మీరు ఇదంతా ట్రాఫిక్ ఒక ఆంక్షలు పెట్టేసి ట్రాఫిక్ని డైవర్ట్ చేస్తున్నారు. ఈ భక్తులు ఎలా సహకరిస్తున్నారు? ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు ఏమి ఉన్నాయి సార్? ముందుగా అందరికీ శివరాత్రి పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు అండి. పోలీస్ వారి తరఫున, రాచకొండ పోలీస్ వారి తరఫున. ఇక్కడ కీసరగుట్టలో వాస్తవానికి లాస్ట్ ఇయర్ 1,10,000 మంది వరకు భక్తులు దర్శనం చేసుకున్నారు. ఈసారి 1,50,000 వరకు వస్తారని చెప్పి అంచనా వేస్తున్నాము. మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అలాగే మా రాచకొండ సిపి గారు సుధీర్ బాబు ఐపీఎస్ గారి డైరెక్షన్లో, మా ట్రాఫిక్ డీసీపీ మల్లారెడ్డి సార్ గారు, అలాగే ఏసీపీ శ్రీనివాసరావు సార్ ఆధ్వర్యంలో మేమంతా పకడ్బందీగా ట్రాఫిక్ అండ్ లా అండ్ ఆర్డర్ కోఆర్డినేషన్ తోటి ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నాము. ట్రాఫిక్ పరంగా చూస్తే ముఖ్యంగా మేము మా సిపి గారి డైరెక్షన్ ప్రకారము మొత్తం 14 పార్కింగ్ లాట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 6 చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మేము ట్రాఫిక్ ఈ కీసర టెంపుల్కి వచ్చే రూట్లో కూడా హెవీ వెహికల్స్, లారీలు, గూడ్స్, ఆర్ఎంసీ వెహికల్స్ అలాంటి వెహికల్స్ని డైవర్షన్ పాయింట్స్ పెట్టడం జరిగింది. కీసర ఓఆర్ఆర్ దగ్గర, యాదగారిపల్లి దగ్గర అండ్ ఇక్కడ భోగారం సైడు, అదేవిధంగా బొమ్మరారం సైడు ఆ వెహికల్స్ యొక్క ఫ్లోటింగ్ ఎక్కువ వస్తే మళ్ళీ ఈ భక్తులకు ఇబ్బంది అవుతుందని చెప్పి వాటికి ముందే ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. వాటిని డైవర్షన్ చేయడం జరిగింది. ఇక్కడికి వస్తే పార్కింగ్ ప్లేసెస్ కూడా భక్తులు అతి త్వరగా దగ్గరగా టెంపుల్ దగ్గరికి చేరేలా ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి త్వరగా వెళ్ళిపోయేలాగా మేము చర్యలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా క్రౌడ్ చాలా పెరుగుతుంది. ఈ ప్రోటోకాల్ అంటే ఖాళీ అంటే ముఖ్యంగా ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో ఐఏఎస్, ఐపీఎస్ అండ్ ప్రోటోకాల్ జడ్జెస్, ముఖ్యమైన వీవీఐపీలకు వాళ్ళకి మాత్రం డైరెక్ట్ కొండ వరకు టెంపుల్ వరకు వెళ్ళడానికి మా ఆఫీసర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా వాళ్ళందరికీ కూడా ముందుగా కొన్ని పాసెస్, వీవీఐపీ పాసెస్ ఇచ్చారు నంది వరకు వెళ్ళడానికి. మన ఎల్లో కలర్ పాస్ ఇచ్చారు. కొంతమందికి ఆరెంజ్ కలర్ పాసెస్ కూడా, అవి కూడా దగ్గర ఉంటాయి. నంది తర్వాత ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటాయి టెంపుల్కి. అక్కడ కూడా వాళ్ళకి పాస్ ఇవ్వడం జరిగింది. పాసెస్ ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళకి కూడా ఇంకా ఎక్కువ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది. జనరల్ పార్కింగ్ 6, 7, 8, 9, 11 అప్ టు 14 వరకు పీక్ అవర్స్లో 14 పార్కింగ్ లాట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ టెంపుల్కి నియర్గా ఉన్న పార్కింగ్ ఫిల్అప్ చేసుకుంటూ వెనక్కి వస్తున్నాము. సో ఈ 24 అవర్స్ 3 షిఫ్ట్లుగా ఈరోజు 3 షిఫ్ట్లుగా మేము విధులు నిర్వహిస్తున్నాము. లా అండ్ ఆర్డర్ అండ్ ట్రాఫిక్ అంతా కలిసి 3 షిఫ్ట్లుగా, మార్నింగ్ నుంచి మధ్యాహ్నం నుంచి నైట్ ఇంకా ఎక్కువగా 2 షిఫ్ట్లు ఉండేటట్టుగా కూడా ప్లాన్ చేయడం జరిగింది మా డీసీపీ గారు. ఆ విధంగా మేమంతా పబ్లిక్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎంత పబ్లిక్ వచ్చినా కూడా పార్కింగ్ ఫెసిలిటీస్లో అవుట్ అయ్యేటట్టుగా, అంటే బయటికి వెళ్ళేవారు. ముఖ్యంగా పార్కింగ్ అనేది చాలా దూరంగా ఉంది. భక్తులు పార్కింగ్ చేసి నడుచుకుంటూ వెళ్ళాలంటే దాదాపు సుమారు 500 మీటర్ నుంచి కిలోమీటర్ వరకు వస్తుందని అంటున్నారు. అలాంటి భక్తులకి పార్కింగ్ చేసిన తర్వాత ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా సార్? ఇక్కడ వెహికల్స్ కానివ్వండి, తర్వాత షెట్లింగ్ వెహికల్స్ ఏమైనా ఉన్నాయండి? వాస్తవానికి భక్తులు, సామాన్యమైన భక్తులు, ఆర్టీసీ బస్సెస్లో వచ్చే భక్తులకు ఇంకా వెరీ దగ్గరగా టెంపుల్కి దగ్గరగా ఉన్న బస్ స్టాండ్ వరకు బస్సులకు ప్రోటోకాల్కి ఈక్వల్గా పంపిస్తున్నామండి. ప్రోటోకాల్ వీవీఐపీస్కి ఈక్వల్గా ఆర్టీసీ బస్సెస్ని టెంపుల్ దగ్గర పంపిస్తున్నాము. కార్లలో వచ్చేవాళ్ళు, బైకులలో వచ్చేవాళ్ళు వాళ్ళు పార్కింగ్ ప్లేస్ కేటాయించాము. 1/2 కిలోమీటర్, మోర్ దెన్ 1 కిలోమీటర్ లేదండి, ఒక 1/2 కిలోమీటర్ కంటే ఎక్కువ పార్కింగ్ ప్లేస్ ఉన్నాయి. అవి పీక్ అవర్స్లో ఒకవేళ ఇక్కడ కెపాసిటీ నిండి వస్తే అప్పుడు ఒక 1/2 కిలోమీటర్ మించి ఉంటుందండి. అయినా కూడా వాళ్ళు బస్సులలో, ఫ్రీ వచ్చే బస్సులలో మనకు వాళ్ళని పికప్ చేసుకుంటాం. ఈ యొక్క పార్కింగ్ సమస్యలే కాకుండా ముఖ్యంగా ఇప్పుడు చాలా మంది యూత్ కూడా ట్రిపుల్ రైడింగ్ కానీ వెహికల్ స్పీడ్గా వస్తున్నారు. యాక్సిడెంట్ నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మేము ప్రతి దగ్గర కూడా కొద్దిగా జిగ్జాగ్ బ్యారికేడింగ్ చేసుకోవడము, అడుగున 100 మీటర్స్కి ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ వాళ్ళం ఉన్నాము. నెక్స్ట్ వాళ్ళకు చెప్తున్నాము ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దని కూడా చెప్తున్నాము. ట్రాఫిక్ ఎలాగో ఫ్రీ ఫ్లో అంటే స్లోగా నడుస్తుంది కాబట్టి అలాంటి యాక్సిడెంట్ అయ్యే అవకాశం కూడా తక్కువ ఉందని ప్రాబ్లం ఏముండదు. మేము గైడ్ ఇప్పుడు ఇంకా 2 రోజులు జరిగే జాతరకు వచ్చే భక్తులకి మీకు ముఖ్యంగా ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? భక్తులందరూ ప్రశాంతంగా మరి ట్రాఫిక్ రూల్స్ పక్కా పాటించాలి. టెంపుల్కి వచ్చేవాళ్ళు, దర్శనానికి వచ్చేవాళ్ళు, టెంపుల్ దర్శనం అయిన తర్వాత కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు పక్కా 4 వీలర్లో వచ్చేవాళ్ళు సీట్ బెల్ట్ ధరించాలి. బైక్ మీద వచ్చేవాళ్ళు హెల్మెట్ ధరించాలి. ఎట్టి పరిస్థితుల్లో ట్రిపుల్ రైడింగ్ చేయకండి, ర్యాష్ డ్రైవింగ్ చేయకండి. భక్తితోటి రావాలి, దేవుని దర్శనం చేసుకోవాలి, ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాలని కోరుచున్నాం.